మ్యామ్ ఇప్పుడు చాలా మందిలో గొంతు మండడం కానివ్వండి, గొంతుని క్లియర్ చేసేసుకోవాలబ్బా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఎసిడిటీ ప్రాబ్లమ్ లేకపోయినా, ఏ గ్యాస్ ట్రబుల్ అలా ఏం లేకపోయినా సరే ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా! ఎందువల్ల అలా? ఈ గ్యాస్ ట్రబుల్ లేకపోయినా, ఎసిడిటీ లేకపోయినా మీరు చెప్తున్న సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రావడానికి సైలెంట్ రిఫ్లెక్స్ అనేది కారణం కావచ్చు. అదేంటి అని అంటే లారింగోఫారింజియల్ రిఫ్లెక్స్ అని అంటాం, LPRD అని అంటాం. ఈ కండిషన్ లో ఏమవుతుంది అంటే పేషెంట్స్ కి స్పెసిఫిక్ ఎసిడిటీ ఫీచర్స్ ఏమి ఉండవు అనమాట. కాకపోతే మినిమల్ గా ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వల్ల ఇప్పుడు ఈ మన థ్రోట్ లో ఉండేవి ఏవైతే ఉందో అది వెళ్ళి లారింగ్స్ ని ఇరిటేట్ చేస్తాయి అనమాట. సో అలాంటి కేసులో వీళ్ళకి ఏంటి అని అంటే గొంతు మంటగా అనిపించడం, ఫ్రీక్వెంట్ గా గొంతు క్లియర్ చేసుకోవాలనిపించడం, కాస్త మాట్లాడగానే దగ్గొస్తున్నట్టు అనిపించడం, ఎగ్జాక్ట్. గొంతు ఎండిపోతున్నట్టు అనిపించడము, మ్యూకస్ ఫ్రీక్వెంట్ గా క్లియర్ చేసుకోవాలనిపించడం, గొంతులో ఏదో ఉంది అన్నట్టుగా ఫీల్ అవడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి కేసెస్ లో ఏంటి అని అంటే మనం గమనిస్తే వీళ్ళకి మనం లారింగోస్కోపీ అంటే లారింగ్స్ ని ఎండోస్కోప్ తో అబ్జర్వ్ చేసినప్పుడు ఈ లారింజియల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఎరిటినాయిడ్స్ కానీ ఓకల్ కార్డ్స్ కానీ అవి ఒరుచుకుపోయినట్టు కనిపిస్తాయి అన్నమాట. సో పర్సే ఎసిడిటీ లేకపోవచ్చు, బట్ ఈ లారింజియల్ స్ట్రక్చర్స్ అనేవి ఇరిటేట్ అవుతాయి. ఈ ఇరిటేషన్ వల్ల వాళ్ళకి మీరు చెప్పిన ఈ గొంతులో మంట అండ్ గొంతు క్లియర్ చేసుకోవాలన్న సింటమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇలాంటి కేసెస్ లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ కొంచెం మెడికేషన్ ద్వారా పేషెంట్స్ రిలీఫ్ పొందొచ్చు.